అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 18, 19, 20, 21 తేదీల్లో ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? అలాగే మీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు? అలాగే ఈ 4 రోజుల్లో మీరు పాటించవలసిన కొన్ని నియమాలు, అలాగే మీ యొక్క మనసు అంటే ఏదైనా కానీ మంచిగా అనిపించడానికి కొన్ని చిన్నపాటి పరిహారాలు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారు మన ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోను చివరి వరకు చూసినట్లయితేనే పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకు చెప్పామంటే ఆత్మవిశ్వాసంతో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీలో నింపాలని, అంటే ఈ వీడియో మీకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీ మనసుకు హత్తుకుంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయం కూడా నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చురుకుదనం, సమతుల్యతమైనటువంటి స్వభావంతో పాటు పక్షపాత ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పనైనా కానీ రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించేటువంటి తెలివితేటలు, ఆలోచనలు కలిగించే భావాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అలాగే వీరి కోపం కూడా త్వరగా రాదన్నమాట. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువ సేపు ఉండదు. అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం బాగా గుర్తుపెట్టుకునేటువంటి స్వభావం అయితే కలిగి ఉంటారు. అంటే వారు ఎలాంటి వారైనా కానీ వారిని నిలదీసి అడుగుతారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు. అలాగే ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు అన్నమాట. అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజా ఆకర్షణ కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా మేధస్సు కలిగి ఉంటారు. ఇతరులకు ఏదైనా ఇవ్వాల్సినటువంటి వస్తువులు, చేయవలసిన పనులు, డబ్బు ఇతరులకు వీరికి బాగా గుర్తుంటాయి. అంతేకాకుండా వీరి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా గనక మనం గమనించినట్లయితే ఈ 4 రోజుల్లోనే కాకుండా ఉద్యోగాల్లో సహోద్యోగాల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడిని గురవుతారు. ఎందుకంటే అది మీరుగా చేసుకున్నటువంటి పనుల పట్ల మీరు ఏకాగ్రత లేకపోవడం వల్ల బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. బేసిక్‌గానే వీరికి తెలివితేటలు ఎక్కువ. అయితే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని మీరు పూర్తి చేయాలి. చాలా జాగ్రత్తగా ఈ 4 రోజులు మీరు మసులుకోవాలి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటి అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు తొందరపాటుతనం అనేది కూడా ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే గనక ఖచ్చితంగా వారికి సహాయం చేయాలనే తీరన్నమాట. అంటే వీరికి దగ్గర ఉందా లేదా అని ఆలోచించరు. వెంటనే చేసేస్తారు. అదేవిధంగా ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుండో జీవితానికి సంబంధించినటువంటి ఎవ్వరికీ కూడా చెప్పుకున్నటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది త్వరలోనే బయటపడబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ రహస్యం ఏంటంటే ఆ వార్త ఇప్పుడు మీకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణంగా మీరు కొంత మానసికంగా ఆందోళనకు గురి అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి రహస్యం అనేది తప్పకుండా బయటపడేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇంకా అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచినటువంటి రహస్యాలై ఉండొచ్చు. లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి విషయం అయి ఉండొచ్చు. ఈ రహస్యం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో ఏదో ఒక సమయంలో బయటపడుతుంది. ఎదురు కాబోయే సవాళ్లను మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఖచ్చితంగా మీరైతే కొన్ని నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మీరు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదంటే గతానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని దాచిపెట్టి ఉంచుతారు. భవిష్యత్తులో వీరికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని వారు అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు దాచిపెట్టినటువంటి కొన్ని విషయాలను సంబంధించి కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు తెలియకుండా చేసిన తప్పులు, పొరపాట్లు మీ జీవితంలో కొంత చేదు అనుభవాలను, పాఠాలుగా మిగిల్చాయి.
వీటి వల్ల ఈ సమయంలో కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఈ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలనే చెప్పుకోవాలి. పరిహారాన్ని సూచనలు చూస్తే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల గురించి కూడా ఎవరితో కూడా పంచుకోకండి. కాబట్టి మనం ఏదో ఒక చేశామన్నట్లు కాకుండా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించి అది మంచిదా? కాదా? ఇది పెద్దవాళ్ళకి అడిగి తెలుసుకుందామా? ఇటువంటి విషయాలన్నీ కూడా అడిగి జాగ్రత్త పడి మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు జాగ్రత్త పడండి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు అద్భుతమైనవిగా కనిపిస్తుంది. ఇక అలాగే కొత్త వ్యాపారస్తులకు మాత్రం ఇప్పుడు ఈ 4 రోజుల్లో మంచి సమయం కాదనే చెప్పుకోవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వారు మాత్రం కొంతకాలం అయితే వెయిట్ చేయండి. తర్వాత ఏదైనా కానీ మీకు తెలిసినటువంటి జ్యోతిష నిపుణులను కానీ, లేదంటే ఎవరైనా పండితులను కానీ అడిగి తెలుసుకొని, దాంట్లో మీకు మీ యొక్క జాతక ఫలితాలన్నిటిని కూడా డీటెయిల్‌గా చూపించుకొని, తర్వాత వాటి గురించి ఆలోచిస్తే మంచిదన్నమాట. దీనివల్ల మీకు మానసికంగా ఆనందం, ప్రశాంతత లభిస్తుంది. ఇక మీ జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశంగా కూడా కొన్ని విషయాల్లో మీరు స్టెప్ తీసుకోబోతున్నారు. ఇది మీరు కెరియర్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా అభివృద్ధిని తీసుకురావడానికి మీకు చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి, పుట్టిన వారికి ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు వీరి జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలంటే, అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర 2 వారాల్లో పెట్టుబడులు కానీ, లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించినటువంటి కొన్ని లాభాలు కూడా మీకు వస్తాయి. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంతగా మీకైతే కలిసి రాదు. అంతేకాకుండా ఇంట్లో చాలా నిజాయితీగా మీరు ఉండాలి. తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు పనులు బాగా రాణిస్తారు. మీ పిల్లలు వారి పనుల్లో బాగా రాణిస్తారు. మీకు సహాయం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. లేదంటే కుటుంబ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇక ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ వహించండి. ఈ సమయంలో మీరు వాహనం నడిపేటప్పుడు కూడా కంపల్సరీగా జాగ్రత్తలైతే తీసుకోవాలి. కోపం, మానసిక ఒత్తిడిని తప్పకుండా నియంత్రించుకోవాలి. లేదంటే రక్తపోటు, గుండెకి సంబంధించిన కొన్ని సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది గురి చేయొచ్చు. కాబట్టి తప్పకుండా వీటిపై శ్రద్ధ చూపండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు. చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను మీరు అధిగమించడానికి తగినటువంటి విశ్రాంతిని అయితే తప్పనిసరిగా మీరైతే తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలంటే కనుక వీరి యొక్క వ్యాపారస్తులకు చాలా మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. మీకు వ్యాపారం బాగానే బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు కొంచెం మీకు ఏంటంటే తక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఈ 4 రోజుల్లో ఉదయం లేచిన వెంటనే చిరాకుగా, హడావిడిగా ఉంటే ఆ రోజంతా గజిబిజిగా అనిపిస్తుంది. అందుకే రోజు పొడవునా ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ రోజు అంత ఆనందంగా ఉంటుంది. ప్రశాంతమైన మైండ్ సెట్‌ను మనమే ఏర్పరచుకోవాలి. 4 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ 4 రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో సంభాషణ, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకొని వారితో ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇతరుల నుండి ఏదైనా తెలుసుకోవాలంటే వారిని ముక్కుసూటిగా అడిగి తెలుసుకోండి. భయపడకుండా వారిని ప్రశాంతంగా అడిగి నిజాలు తెలుసుకోవాలి. బంధాలు నిలబడాలంటే ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా మీ కుటుంబ సభ్యులతో చర్చించుకుంటే బంధాలు నిలబడతాయి. ఈ విధంగా చేస్తే ఈ 4 రోజుల్లో మీకు చాలా అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. మీ మనసుకు నచ్చిన అందమైన జీవితాన్ని మీరు కొనసాగిస్తామనే భావన ఏర్పడుతుంది. తెలుసుకున్నారు కదా వీరికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయన్నది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.